13వ అధ్యాయము. సేవలో ముందుకు సాగిపోవుట. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని వానితో చెప్పెను. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న పక్షమున మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. హెబ్రీ 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనములు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును అభిషేకించినవాడు దేవుడే. 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. చార్లెస్ స్టడ్ ఇబాంబి రాష్ట్రమునకు వచ్చి కొత్తగా పని ప్రారంభించెను. అచిర కాలములో అక్కడ అనేకులు ప్రభువుని విశ్వసించిరి. బాప్తిస్మములు సుమారు ప్రతిరోజు ఇయ్యవలసి వచ్చేది. ప్రజలు ఎండలో గంటల కొలది కూర్చుని దేవుని సంగతులు వినగోరెడివారు. కొంతసేపు మాట్లాడి ఊరకున్నచో సభికులలో నుండి ముసలివారు, ఇంకను చెప్పండి, ఇటువంటి సంగతులు వినుటకు ఇంకా ఎన్నాళ్ళో మేము జీవించము అని కేకలు వేసేవారు. ఒకనాడు ఒక సువార్తికుడు రక్షణ ఉచితంగా ఇయ్యబడునని ఒక బేడను దగ్గరనున్నవానికి ఉచితంగా ఇచ్చుట ద్వారా బోధింపచూసెను. అంతటా సభికులలో ఒకడు, అయ్యా, సొమ్ము కొరకు మేమిక్కడికి రాలేదు, దేవుని వాక్యము కొరకు వచ్చితిమి అని పలికెను. ఒక పర్యాయము ఆఫ్రికన్లు కొందరు దేవాలయమును కట్టుటకు వచ్చారు. కొన్ని దినములు పనిచేసిన తరువాత స్టడ్, మీరు మీ గ్రామములకు పోయి మరలా వచ్చి పని చేయవచ్చును అని చెప్పగా వారు, మేము దేవుని ఆలయమును కట్టుట ప్రారంభించిన తరువాత ముగిసే వరకు వెళ్ళము అని జవాబిచ్చారు. స్టడ్ను బవానా అని పిలిచెడివారు. బవానా అనే పదమునకు పెద్దదొర అని అర్థము. బవానా చాలా చిక్కిపోయెను. ఇంగ్లాండ్ దేశమేగి విశ్రాంతి తీసుకోవడం ఉచితమని అనేకులు సలహా ఇచ్చారు. ఒకనాడు ఒక క్రైస్తవ పెద్ద వచ్చి, బవానా మనల్ని విడిచి ఇంగ్లాండ్ వెళ్ళడు, ఎందుకంటే ఇంగ్లాండ్లో అందరూ క్రైస్తవులే, అన్నీయు దేవాలయములే, నరకమునకు పోవనయ్యున్న మనల్ని విడిచి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళరు అని చెప్పెను. ఆయనను ఇంగ్లాండు దేశమునకు వెళ్ళవలసిందిగా కోరుచు వ్రాసిన వారికి ఈ రీతిగా జవాబిచ్చెను. మనుషుల మాట నేను వినియున్న మధ్య ఆఫ్రికా మిషన్ పుట్టి ఉండదు. 40 సంవత్సరాల క్రిందట తల్లి మాటలను, స్నేహితుల మాటలను విననందున చాలామంది నన్ను పిచ్చివాడను అన్నారు. మానవులను నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకొనుట మిక్కిలి ధన్యత అని నా జీవితమే రుజువు చేసినది. నేను పడచు మిషనరీలు చేయగలిగినంత సేవ చేయజాలను. అయితే నేనుండుట లాభకరము. ఎవరునూ లేకుండుట కంటే బలహీనుడగు నా వంటి వాడైనను ఉండుట మంచిది కాదా? నాకు ఆరోగ్యము లేదని, తగిన విశ్రాంతి లేదని దేవునికి తెలుసు. అవి లేకపోయినను నేను సంతోషించుచున్నాను. ఎవరునూ లేని ఖాళీ భర్తీ చేయుటకు ఏదో చచ్చుచూ బ్రతుకుచూ ఇక్కడనే ఉండుట మంచిది కాదా? నేటికి 10 మిషన్ స్టేషన్లు స్థాపించబడినవి. 40 మంది మిషనరీలు పనిచేయుచున్నారు. సుమారు 40 సంవత్సరాల కిందట దేవుని పిలుపుకు లోబడిన దానికి ప్రతిఫలము ఇది కాదా?